దిన్బిట్లరా, అక్కడ నెహెమ్యాను దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడు. రాజుకు గిన్నె అందించేవాడిగా ఉన్నాడు. అయితే ఒక వార్త విన్నాడు. ఏంటి ఆ వార్త అంటే దిన్బిట్లరా, యెరూషలేమును మొత్తం కూల్చేశారు, ప్రాకారాలన్నీ పడిపోయాయి అన్న మాట అతనికి వినబడ తర్వాత దిన్బిట్లరా కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్న సమయంలో దేవుడు కనికరం చూపి ఒక గొప్ప కార్యం చేశాడు. అతడు కట్టడానికి వెళ్తున్న ఆయన పరిస్థితుల్లో అన్ని పనులు ఆరంభించబడిన తర్వాత అక్కడ కొంతమంది దిన్బిట్లరా నెహెమ్యాకు ఎదురుపడ్డారు. నెహెమ్యాను ఆటంకపరచడానికి, నెహెమ్యాను అడ్డుపరచడానికి, నెహెమ్యాను దిన్బిట్లరా ఆయన మనసును గాయపరచడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఇంకొక మాట ఏంటంటే అతని ప్రాణం తీయడానికి కూడా ప్రయత్నం చేశారు. అయితే ఆ సమాచారం విన్న ఆయన దిన్బిట్లరా పారిపోలేదు. నీ ప్రాణం ఈ రాత్రి తీస్తారట అంటే నేను పారిపోవాలా, నా వంటి వాడు పారిపోవచ్చునా అని నెహెమ్యా అలాగూ నిలబడిపోయాడు. నేను అంటున్నాను దిన్బిట్లరా, ఈరోజు నెహెమ్యా మనకి ఏం నేర్పిస్తున్నాడంటే ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో పారిపోకుండా నిలబడడం మనం నేర్చుకుందాముగాక. ఆమెన్ చెప్దామా గట్టిగా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. అడుగడుగున పోరాటాలే, అడుగడుగున సమస్యలే, అడుగడుగున నిందలే, అడుగడుగున అవమానాలే జరుగుతున్న నెహెమ్యాకి అవన్నిటిని తాలుకుంటూ చివరికి ప్రాణం పోతున్న పరిస్థితి వచ్చినా కూడా ఆయన పారిపోవడానికి ఇష్టపడట్లేదు, నిలబడ్డాడు. నేను అంటున్నాను దిన్బిట్లరా, నిజమైన క్రైస్తవుడు, నిజమైన దేవుని బిడ్డ, నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచినవాడు కఠినమైన పరిస్థితుల్లో, కఠినమైన అనుభవాల్లో పారిపోడు. ఆ కఠినమైన పరిస్థితుల్లో వారు నిలబడగలుగుతారు. ఆమేన్, హల్లెలూయా. నేను అంటున్నాను దిన్బిట్లరా, నీ జీవితంలో ఎన్ని పరిస్థితులు ఉన్నాయో, ఎన్ని పోరాటాలు ఉన్నాయో, ఎన్ని శోధనలు ఉన్నాయో, ఎన్ని ఇరుకులు ఉన్నాయో, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని ప్రతికూలమైన వాతావరణం గుండా నువ్వు వెళ్తున్నావో, అయితే దిన్బిట్లరా అలాంటి పరిస్థితుల్లో పారిపోవడానికి ప్రయత్నం చేయకు. అక్కడే నువ్వు నిలబడగలిగితే దేవుడు అద్భుతం చేయువాడై ఉన్నాడు. ఆమేన్ చెప్దామా గట్టిగా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే మనం పారిపోయే వారిగా ఉండకూడదు. నేను అంటున్నాను, పారిపోయేవాడు చరిత్రలో ఘనహీనుడిగా నిలబడతాడు, నిలబడేవాడు చరిత్రలో ఘనంగా నిలబడగలుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకే నేను అంటున్నాను దిన్బిట్లరా, ఏ పరిస్థితి వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్ళవలసి వచ్చినా ఒక్కటే గుర్తుపెట్టుకో, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నన్ను విడవలేదు, నా దేవుడు నా చేయి పట్టుకొని నన్ను నడిపిస్తున్నాడు. నేను పారిపోయేవాడిని కాదు, నేను నిలిచి ఉండాలని ఎప్పుడైతే మనం అలా ఉంటామో ఖచ్చితంగా నీవు నిలబడడాన్ని చూసిన దేవుడు నీ కొరకు దిగివచ్చు వాడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పరిస్థితులను బట్టి పారిపోవద్దు, కానీ పాపము విషయంలోనే మనం పారిపోవాలి. పాపం చేయకుండా యోసేపు పారిపోయాడు, కానీ ఎన్ని కఠినమైన పరిస్థితులు వచ్చినా ఆ పరిస్థితుల్లోనే యోసేపు అలా నిలబడిపోయాడు. సంగమా, నేను చెప్పాల్సిన ఒక మాట ఏంటంటే, పరిస్థితులు ఒకసారి మనల్ని చిన్న భిన్నం చేసినట్లుగా, కదిలించినట్లుగా, మన హృదయాలను గాయపరిచినట్లుగా ఎన్నో మనం ఎదుర్కోవాల్సిన వస్తాయి. అయితే వాటిని బట్టి మనం పారిపోయే వారిగా కాక వాటిని మనం ఎదుర్కొనే వారిగా ఉందుము కాక. ఆమేన్ చెప్దామా గట్టిగా ఒకసారి? హల్లెలూయా. నన్ను నెహెమ్యా ఛాలెంజ్ గా తీసుకున్నాడు. దిన్బిట్లరా నెహెమ్యా అలానే నిలబడిపోయాడు. నేను అంటున్నాను, కష్టం ఏదైనా, కన్నీళ్ళు ఏదైనా, బాధ ఏదైనా, ఇరుకు ఏదైనా, ఇబ్బంది ఏదైనా, సమస్య ఏదైనా, శోధన ఏదైనా, ప్రతికూలత ఏదైనా, ఖచ్చితంగా నువ్వు నిలబడు. దేవుడు నీవు మహిమను చూడగలుగుతావు, దేవుని మహిమను మనం పొందుకోగలుగుతాం. ఖచ్చితంగా నువ్వు నిలబడిన దాన్ని దేవుడు చూసి దేవుడు నీ కొరకు నిలబడగలుగుతాడు. ఆమేన్ చెప్పు గట్టిగా. అందుకే నేను అంటున్నాను దిన్బిట్లరా, ఎప్పటికైనా గుర్తుపెట్టుకో, పారిపోకు, పారిపోకు, పారిపోకు.